ఈ విషయంలో నా అనుభవం వేరు. నేను ఫార్మసీ చదువుకున్నాను. అందులో బి ఫార్మసీ, ఫార్మసీ పూర్తి చేశాను. వివిధ రకాల పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను. వీటితో పాటు ప్రతి సంవత్సరం మాస్టర్‌ను 4 నెలలకి, 5 నెలలకి లేదా 6 నెలలకు ఒకసారి కలిసి కొంత సమయం గడిపేవాడిని. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. మీ హృదయాన్ని ధ్యానంలో సంపూర్ణంగా నిమగ్నం చేయండి. మీ వృత్తిపరమైన జీవితం సరైన రీతిలో సాగిపోతుంది. వృత్తిపరమైన జీవితంలో మునిగిపోతే ధ్యానం శాశ్వతంగా చేజారిపోతుంది. ఎవరైతే తమకు రోజులో తక్కువ సమయం ఉందని భావిస్తారో వారు ప్రత్యేకంగా ధ్యానం చేయాలని మహాత్మా గాంధీ అనేవారు. क्योंकि ध्यान करने से उनको ధ్యానం చేయడం వలన ఎక్కడ సమయాన్ని వృధా చేయకూడదో తెలుస్తుంది. సమయం చాలా ఆదా అవుతుంది. जो ध्यान नहीं करता है ना वो हमेशा बिजी ధ్యానం చేయని వారు ఎప్పుడూ ఏదో పనికిమాలిన పనుల్లో నిమగ్నమై ఉంటారు.